వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతి ఒక్క డివిజన్ పరిధిలోని ఉన్న మసీదులో ముస్లింలు నిరసనలు వ్యక్తం చేశారు. వక్ఫ్ ప్రతిపాదిత సవరణ బిల్లు 2024కు వ్యతిరేకంగా గొంతులను లేవతుందని ముస్లిం మత పెద్దలు తెలిపారు. ఈ బిల్లు ముస్లిం సమాజం యొక్క మతపరమైన వ్యవహారాలు మరియు ఆస్తులపై స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే ప్రమాదం ఉందని తెలిపారు. మతపరమైన హక్కులపై ఉల్లంఘన ఈ బిల్లు మైనారిటీల రాజ్యాంగ హక్కులను ముఖ్యంగా 14, 25, 26 మరియు 29 కింద మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తుందని తెలిపారు. పెరిగిన ప్రభుత్వ నియంత్రణ, వక్ఫ్ ఆస్తులు మరియు వివాదాలపై జిల్లా కలెక్టర్ సహా రాష్ట్ర అధికారులకు గణనీయమైన అధికారాలను మంజూరు చేయడం ద్వారా బిల్లు నియంత్రణకు కేంద్రీకరిస్తుందని తెలిపారు. ముస్లిం వాటాదారులు తగినంత సంప్రదింపులు లేకపోవడం వల్ల బిల్లు విమర్శించబడింది. ఈ బిల్లును వ్యతిరేకించడానికి మరియు ముస్లిం సమాజ హక్కులను కాపాడుకోవడానికి కలిసి వద్దామని పెద్ద ఎత్తున ముస్లింలు నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగా ముస్లిం యూనిటీ అండ్ డెవలప్మెంట్ సభ్యులు మక్కా మసీద్, రాయపుర, హనంకొండలో మొహమ్మద్ జుబేర్, బ్లూ బర్డ్స్, ఖిలావరంగ ఈద్గా మజీద్ జబ్బార్, హనంకొండ మసీద్ చౌక్ మొహమ్మద్ జుబేర్, మొహమ్మద్ తాహిర్, అల్ హుదా మసీద్ మొహమ్మద్ ఫైజ్ మరియు తదితరులు నిరసన వ్యక్తం చేశారు. खिलाफ है और हम लोग ये चाहते हैं कि किसी तरह से ये बिल पास न हो, क्योंकि हम तमाम मुसलमानों की जो जायदादें हैं वक्फ बोर्ड के ताल्लुक से, ये जायदादें हमारे आबाओ अजदाद ने, हमारे अकाबरीन ने अपने माल पैसे खर्च करके ये जायदाद वक्फ किए हैं और जिससे मुसलमान जो फ़ायदा उठा रहे हैं, तो उस पर जो है किसी तरह से सरकार मुदाखलत करना चाहती है तो हम इसको बर्दाश्त नहीं करेंगे। हमको हमारे जो हुकूक है वो हमको मिलना चाहिए और जो हमारा वक्त का जायदाद है वो हमारी ही रहनी चाहिए। इसमें सरकार को किसी तरह की मुदाखलत की कोई गुंजाइश नहीं है। अंडर रेलवे गेट नायब सदर मस्जिद की तरफ से हमारा अपोज है, हमारा अपोज है, हमारा अपोज है, वी अपोज। जय हिंद। जरूरी है क्योंकि वक्त के जो जायदाद है वो जो है सुना अल्लाह के नाम से इसका अमीन मुसलमान का नाम है। ये तरमीमी बिल के जरिए से कलेक्टर और MROs को जो है सुना इख्तियार दिया जा रहा है, वो जमीन के ऊपर जो है आगे फर्दर जो है सो जमीन के ताल्लुक से वो लोग डिसीजन लेंगे। तो इसके खिलाफ में दुनिया हिंदुस्तान भर में एहतजाज बना तो वरंगल में भी एहतजाज जायदादों को बचाने की हमारी जिम्मेदारी। हमारे आबाए अजदाद ने इस जायदाद को छोड़कर गए थे, लेकिन आज की जो जालिमाना हुकूमत इसको छीनने की कोशिश कर रही है, हम इसको बर्दाश्त नहीं करेंगे। हो सके तो हमारी जान भी देने के लिए हम तैयार हैं। వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతి ఒక్క డివిజన్ పరిధిలోని ఉన్న మసీదులో ముస్లింలు నిరసనలు వ్యక్తం చేశారు. వక్ఫ్ ప్రతిపాదిత సవరణ బిల్లు 2024కు వ్యతిరేకంగా గొంతులను లేవతుందని ముస్లిం మత పెద్దలు తెలిపారు. ఈ బిల్లు ముస్లిం సమాజం యొక్క మతపరమైన వ్యవహారాలు మరియు ఆస్తులపై స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే ప్రమాదం ఉందని తెలిపారు. మతపరమైన హక్కులపై ఉల్లంఘన ఈ బిల్లు మైనారిటీల రాజ్యాంగ హక్కులను ముఖ్యంగా 14, 25, 26 మరియు 29 కింద మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తుందని తెలిపారు. పెరిగిన ప్రభుత్వ నియంత్రణ, వక్ఫ్ ఆస్తులు మరియు వివాదాలపై జిల్లా కలెక్టర్ సహా రాష్ట్ర అధికారులకు గణనీయమైన అధికారాలను మంజూరు చేయడం ద్వారా బిల్లు నియంత్రణకు కేంద్రీకరిస్తుందని తెలిపారు. ముస్లిం వాటాదారులు తగినంత సంప్రదింపులు లేకపోవడం వల్ల బిల్లు విమర్శించబడింది. ఈ బిల్లును వ్యతిరేకించడానికి మరియు ముస్లిం సమాజ హక్కులను కాపాడుకోవడానికి కలిసి వద్దామని పెద్ద ఎత్తున ముస్లింలు నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగా ముస్లిం యూనిటీ అండ్ డెవలప్మెంట్ సభ్యులు మక్కా మసీద్, రాయపుర, హనంకొండలో మొహమ్మద్ జుబేర్, బ్లూ బర్డ్స్, ఖిలావరంగ ఈద్గా మజీద్ జబ్బార్, హనంకొండ మసీద్ చౌక్ మొహమ్మద్ జుబేర్, మొహమ్మద్ తాహిర్, అల్ హుదా మసీద్ మొహమ్మద్ ఫైజ్ మరియు తదితరులు నిరసన వ్యక్తం చేశారు.